ప్రభునామమునకు ఘనత కలుగును గాక. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 9వ వాక్యంలో ఒక భాగం మనం చదువుకుంటున్నాము. మీరు ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడి వారు బ్రతుకుతురు అని దేవుడు ఇర్మియా ద్వారా వారికి హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి నుంచి చదువుకుందాం ఆ వాక్యము. ఈ పట్టణంలో నిలిచివారు కత్తి వలనే కానీ, క్షామం వలనే కానీ, తెగులు వలన కానీ చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటికి వెళ్ళు, మిమ్మల్ని ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్టుగా వారి ప్రాణం వారికి దక్కును. ఈ పట్టణం బబులోను రాజు చేతికి అప్పగించబడును. అప్పుడు అగ్ని చేత దాన్ని కాల్చివేయను. ఇదే యెహోవాకు. ఇశ్రాయేలీలు వాగ్దత్త ప్రదేశమునకు నడిపించే దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం చొప్పున వారు వాగ్దత్త ప్రదేశంలోనికి నడిపించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మోషేని పంపించి 430 సంవత్సరాల తర్వాత ఆయన వారిని ఆ ఐగుప్తు దాసత్వం విడిపించి వాగ్దత్త ప్రదేశంలోనికి తీసుకొని వెళ్ళి వారిని నివసింప చేసినప్పుడు వారు దేవునికి అవిధేలుగా జీవిస్తుండగా చూస్తున్నాం. వారు దేవునికి అవిధేలుగా దీవించి పాపం చేసినప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించి పలుమార్లుగా వారిని గద్దించి సరిచేయాలని చూశాడు. ఇర్మియా కాలంలోనే ఎన్నో మార్లు ఆయన వారికి హెచ్చరిక ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అయినప్పటికీ వారు దేవునికి లోపడకుండా, దేవుని కట్టడకు లోపడ దేవునికి విరోధంగా వారు జీవిస్తున్నట్టుగా చూస్తున్నాం. మీరు కల్దీలు మీ మీదకి వస్తున్నారు, మిమ్మల్ని శత్రువులుగా పట్టుకొని పోతారు. మీరు వారికి లోబడటం మంచిది, లోబడే వాళ్ళు బ్రతుకుతారు. అంతేగాని లోబడిన వాళ్ళు ఖచ్చితంగా చంపవేయబడతారని చేస్తున్నట్టుగా దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక వాళ్ళు లోబడలేకపోయారు. నేను కోప్పడి మీకు విరోధముగా నడిచెదను, నేను మీ పాపమును బట్టి 7 మిమ్మల్ని దండించెదను, మీ కుమార్తెల మాంసం మీరు తినెదరు అని దేవుడు లేవీకాండంలోనే వారికి హెచ్చరిక ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ద్వితీయోపదేశ కాండంలో కూడా శాపము మరి దీవెన రెండు వారి ఎదుట పెట్టి వారిని దేవునికి విధేయులుగా జీవించమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు ప్రియమైనటువంటి దేవునిలారా ఎన్ని విధాలుగా దేవుడు హెచ్చరించినప్పటికీ ఆ మేలు వినలేకపోయారు, ఆ మేలు పొందలేకపోయారు. ఆయన లేవీకాండం 26:14 నుంచి 46 వరకు దేవుని ఉగ్రతను గురించి వచ్చేటటువంటి శిక్షల గురించి చెప్పి ఉన్నాడు. నేను మిమ్మల్ని మీ శత్రువుల చేతికి అప్పగించేదను, ఈ విధముగా దేవుని ఉగ్రత పాత్రలుగా చేస్తాను మీ దేవుడు అని వాళ్ళు చూస్తున్నాం. అయితే వారు తమ పితరుల దేవుడైనటువంటి యెహోవా మాట వినలేదు, ఆ కట్టడలకు ఒప్పుకోలేదు. వాళ్ళ పితరుల పాపం ఒప్పుకొని దేవుని యొద్ద క్షమాపణ, వారు ఒకవేళ వాళ్ళ పితరుల పాపం కూడా ఒప్పుకొని దేవుని యొద్ద క్షమాపణ అడిగినట్లయితే దేవుడు వారికి క్షమాపణ ఇస్తానని కూడా చెప్తున్నాడు. మనం ఏం చేయాలా ఇటీ కాలంలో, ఈ దినాల్లో మనం ఏం చేయాలంటే, ప్రియమైనటువంటి దేవునిలారా మనం కూడా జాగ్రత్తగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. మనకు విరోధి వాడు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమని వెతుకుతూ తిరుగులాడుతున్నటువంటి సమయం ఇది. మనం కూడా జ్ఞానంతో దేవునిలో జీవించడానికి దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. మనం అపవాది యొక్క కుయుతులను ఎరిగి అపవాదిని ఎదిరించుటకు జ్ఞానం కలిగిన వారే జీవించాలని దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే, కొత్తగా జన్మించిన అనుభవంలోనికి మనం రావాలి. తర్వాత మారు మనసు నిమిత్తము నీళ్ళలో బాప్టిసము వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మని మనం పొందుకుంటామని దేవుడు మనకు హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. మరి మనం నికోదేముతో దేవుడు మాట్లాడిన మాటలు మనకు గుర్తున్నది. దాన్ని అనుసరించి మనం జీవిస్తే దేవుడు తప్పకుండా మనకు కూడా జయ జీవితం ఇస్తాడు. దేవుని చిత్తానుసారం మన జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని వ్యతిరేకంగా జీవిస్తే ఈ శిష్యులన్నీ మనకు కూడా ప్రాప్తిస్తుందని గుర్తించి దేవునికి విధేయులై దేవుని యొద్ద నుంచి దీవెన పొందుకొనుటకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు మీకు వందనాలు నాయన. స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మేము కూడా నీకు విధేయులుగా జీవించుటకు నువ్వు మాకు హెచ్చరిక ఇస్తున్నావు నాయన. నా తండ్రి, వారితో ఆయన యుద్ధంలో కల్దీయులు వారి మీదకి వచ్చినప్పుడు వీరు వెళ్ళి ఎవరికైతే లోబడిపోతారో వాళ్ళు బ్రతుకుతారని చెప్పినప్పటికీ వాళ్ళు వినలేకపోయారు.
వాళ్ళు నశించిపోయినట్లుగా చూస్తున్నాం. మేము ఎవరైతే నీ కట్టడలకు విధేయులై జీవిస్తామో మేము కూడా నిత్య నరకాగ్నిని తప్పించుకుంటామని మీరు మాకు చెప్పిన మాట గుర్తుంచుకొని నీ చిత్తానుసారమైన జీవితం జీవించుటకు మాకును సహాయం చేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.